శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం గుంటూరులోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించి అప్డేట్ ఇచ్చి 2 months అయితే అవ్వస్తుంది. 2 months బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వైపు ఉన్న ఈ పిల్లర్స్కి సంబంధించిన పిల్లర్ క్యాప్ నిర్మాణం కోసం రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక 3 పిల్లర్స్కి సంబంధించిన పిల్లర్ క్యాప్ నిర్మాణ పనులు అయితే కంప్లీట్ అయిపోయి నా బ్యాక్ సైడ్లో మిగతా పిల్లర్స్కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా బ్రాడీపేట వైపు కూడా ఏంటంటే కొన్ని పిల్లర్స్కి ఫుటింగ్స్ నిర్మాణ పనులు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఫుటింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి మ్యాక్సిమం పిల్లర్ నిర్మాణ పనులు అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ వైపు ఏంటంటే ఆర్ఓబికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. అంటే అంబాట్మెంట్ వైపు కింద ఆర్ఓబి నిర్మాణ పనులు, ఆర్ఓబికి సంబంధించిన అంబాట్మెంట్ నిర్మాణ పనులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా బ్రాడీపేట వైపు కూడా ఏంటంటే చాలా వరకు పనులు వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. నేను ఈ వీడియోలో ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు పూర్తయినాయి, ప్రజెంట్ ఈ ఫ్లైఓవర్ మొత్తం ఎలా కనిపిస్తుందా అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మిస్తున్న ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందో మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి అరండల్పేట, బ్రాడీపేట వైపు అనమాట. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్లో మొత్తం 23 పిల్లర్స్ అయితే ఉంటాయి. ఈ 23 పిల్లర్స్ గాను చాలా వరకు పిల్లర్స్ నిర్మాణ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. పిల్లర్స్కి సంబంధించిన ఫూటింగ్లు కానివ్వండి అవన్నీ నిర్మించేశారు. ఈ అరండల్పేట వైపు ఏంటంటే పిల్లర్స్కి సంబంధించిన ఫూటింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పిల్లర్ క్యాప్ నిర్మాణ పనులు ఒకటే పెండింగ్లో ఉన్నాయి. ఇటువైపు ఒక అండర్ పాస్, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ వైపు ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. అండర్ పాస్కి సంబంధించిన వర్క్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు. ఇక్కడ నుండి చూడండి ఫ్లైఓవర్ మొత్తం ఎలా కనిపిస్తుందో. ఇక్కడ వచ్చేసి ఒక 3 పిల్లర్స్ వస్తాయి. ఈ 3 పిల్లర్స్కి పిల్లర్ క్యాప్స్ అయితే ఉంటాయి. ఇంకా మిగతా వైపు ఏంటంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ అయితే వస్తాయి. ఆ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ పైనుండి ఒక బీమ్ లాంటిది అయితే వేస్తారు. అంటే కింద మొత్తం ఒక అండర్ పాస్ లాగా అయితే ఉంటుంది. అంటే జనాలు అటు ఇటు తిరగడానికి కానివ్వండి, ట్రాఫిక్ తిరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వచ్చేసి 2+2 లైన్స్కి అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 4 లైన్స్తో అయితే ఉంటుంది. ఇంకా ఆర్ఓబి పోర్షన్ వచ్చేసి మొత్తం స్టీల్ స్ట్రక్చర్తో అయితే ఉంటుంది. ఇక్కడ ఒక క్రేన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఇటువైపు కానివ్వండి, అటువైపు కూడా ఒక క్రేన్ అయితే ఉంది. ఇటువైపు ఇంకో పిల్లర్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేశారు. పిల్లర్కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంక గవర్నమెంట్ హాస్పిటల్ వైపు చూడండి, మాక్సిమం పిల్లర్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఒక 3 పిల్లర్లకి పిల్లర్ క్యాప్స్ నిర్మాణ పనులు కూడా కంప్లీట్ అయిపోయింది. మిగతా పిల్లర్స్కి ఏంటంటే ఇప్పుడిప్పుడే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. 2 పిల్లర్స్కి అటాచ్మెంట్ చేసుకుంటూ రీఎన్ఫోర్స్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కంప్లీట్ అయిన పిల్లర్స్ కూడా మీరు చూడొచ్చు. గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఏంటంటే కాంక్రీటింగ్తో మొత్తం స్లాబ్ లాగా అయితే నిర్మించారు. అలాగే ఇక్కడ వచ్చేసి అండర్ పాస్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. ఈ అండర్ పాస్ కూడా మీరు చూడొచ్చు. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వచ్చేసి ఆర్ఓబి కాకుండా 483 మీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వైపు ఉన్న ఏరియా మొత్తం మీరు చూడండి. దూరంగా రమేష్ హాస్పిటల్, అలాగే ఇక్కడ రైట్ సైడ్ వైపు గవర్నమెంట్ హాస్పిటల్, ఇదంతా మీరు చూడొచ్చు. ఇంతకుముందు ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ 2 లైన్స్తో అయితే ఉండేది. దీన్ని 4 లైన్స్కి అయితే పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ వైపు ఏంటంటే పిల్లర్స్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. పిల్లర్ క్యాప్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మిగతా పిల్లర్స్కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా అరండల్పేట వైపు కూడా ఏంటంటే ఇప్పుడిప్పుడే పిల్లర్స్ క్యాప్స్కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకా అటువైపు కూడా అండర్ పాస్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వైపు ఒక అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది. అలాగే ఇటువైపు రైల్వే లైన్స్ కూడా మీరు చూడొచ్చు. ఒక విధంగా ఇదొచ్చేసి ఈ ఫ్లైఓవర్ వచ్చేసి గుంటూరులోని 1 టౌన్, 2 టౌన్ 2 ఏరియాలను అయితే డివైడ్ చేస్తుంది. ఇంకా రైల్వే స్టేషన్ పరంగా చూసుకుంటే ప్లాట్‌ఫామ్ 1 వైపు కొత్తపేట ఉంటుంది. ఇంకా ప్లాట్‌ఫామ్ 8 వైపు ఏంటంటే అరండల్పేట అయితే ఉంటుంది. ఈ 2 ఏరియాలను అయితే డివైడ్ చేస్తుంది. ఇక్కడ నుండి దూరంగా రైల్వే స్టేషన్ మొత్తం మీరు చూడొచ్చు. ఎక్కువ రద్దీ ఉండే స్టేషన్ అనమాట ఇది. దీనిపైన ఇక్కడే ఎగ్జాక్ట్‌గా ఈ ఆర్ఓబి పోర్షన్ అయితే వస్తుంది. దాదాపు 60 మీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇది మొత్తం స్టీల్ స్ట్రక్చర్‌తో అయితే నిర్మిస్తారు.
ఇటువైపు కానివ్వండి, అటువైపు కానివ్వండి 2 వైపులా పిల్లర్స్ నిర్మాణ పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. పిల్లర్స్‌కి సంబంధించిన ఫూటింగ్స్ ఇయన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇటువైపు ఏంటంటే ఇంకా పిల్లర్ క్యాప్స్ అయితే ఏర్పాటు చేయాల్సింది. ఈ 2 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో రైట్ సైడ్, లెఫ్ట్ సైడు ఈ 2 పిల్లర్స్‌ని అటాచ్ చేస్తూ పైన ఒక బీమ్ లాంటిదైతే వస్తుంది. కింద మొత్తం ఏంటంటే ఓపెన్ ఏరియా అయితే ఉంటుంది. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వచ్చేసి అప్రోచ్ ర్యాంపులతో కలుపుకొని దాదాపు 930 మీటర్ల వరకైతే ఉంటుంది. 2 వైపులా అప్రోచ్ ర్యాంపులొచ్చేసి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ వైపొచ్చేసి 215 మీటర్లతో అప్రోచ్ ర్యాంప్ ఉంటుంది. ఇంకా అరండల్‌పేట వైపొచ్చేసి 168 మీటర్లతో అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి ఇదంతా అండర్ పాస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.